ఎడిట్ చేస్తే బాగుంది అనేది ఇద్దరు 2-3 ఉన్నాయి. ఎడిట్ ఐ థాట్ ఇట్ విల్ బి రియల్లీ కూల్ ఇఫ్ ఐ కుడ్ హ్యావ్ బీన్ అన్ ఎడిటర్ ఆన్ కలేజా. సో ఫ్రెండ్స్, కంప్లీట్గా నాగేశ్వరం గారు చెప్పింది విన్నారు కదా. సో కలేజాకి డిఆర్ కామ్రేడ్కి నేను ఎడిటర్గా వర్క్ చేస్తే కనుక డెఫినెట్గా ఆ సినిమాకి కొంచెం మంచి రెస్పాన్స్ వచ్చే విధంగా, మంచి షేప్ అవుట్ అయ్యే విధంగా, మంచి షేప్ తీసుకొచ్చే విధంగా ఆ సినిమా అనేది థియేటర్ కింద కూడా ఖచ్చితంగా ఆడేది సినిమా. నాగేశ్వరం గారు డెఫినెట్గా ఏదైతే ట్రూ విజనరీ డైరెక్టర్ అనమాట ఆయన. సో డెఫినెట్గా ఆయన వర్క్ చేసి ఉంటే ఈ సినిమాకి ఎడిటర్ కింద, అంటే ఆయన సొంతంగా చెప్తున్నారు ఎడిటర్ కింద వర్క్ చేస్తే డెఫినెట్గా ఏదో ఒకటి మ్యాజిక్ చేసేవారు కదా. ఈ సినిమాలో అయితే థియేటర్ దగ్గర బ్లాక్ బస్టర్ అయ్యేవి, బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ర్యాంపేజ్ తెప్పించేవి. సో అట్లా ఏంటంటే మిస్ అయిపోయింది. బట్ మహేష్ బాబు గారి సినిమా కలేజా ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ, లేదంటే ఫేస్బుక్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, లేదంటే యూట్యూబ్లో కానీ టెంప్లెట్ కింద చాలా అంటే చాలా ఎలిమెంట్స్ ఆఫ్ టెంప్లెట్స్ అయితే వాడుతున్నారు. అదేవిధంగా ఈ సినిమా అందరికీ కూడా ఇష్టం. కామెడీ విధంగా కానీ, త్రివిక్రమ్ రైటింగ్స్ కానీ, మహేష్ బాబు గారి యాక్టింగ్ కానీ, ఆయన కామెడీ యాక్టింగ్ కానీ రెండు కూడా ఫ్యాంటాస్టిక్. సో అది సినిమా థియేటర్లో ఆడలేకపోయింది కానీ టీవీలో అయితే మాత్రం ఇప్పటికీ చాలామంది చూస్తారు. సో అది ఓవరాల్గా అప్డేట్ అయితే మీకు నచ్చారు. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.